అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజైతే డే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే పాప కోసం నేను కొంచెం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను. మా కోసం కొంచెం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని ఒకటి అన్బాక్సింగ్ చేస్తాను అనమాట. నాకు నిన్న వచ్చింది ఆర్డర్. అది అన్బాక్సింగ్ చేస్తాను, చూపిస్తాను మీకు కూడా అని. అండ్ ఈరోజైతే మేము బయటకు వెళ్తున్నాం మూవీకి. సో ఆ వీడియో కూడా నేను క్యాప్చర్ చేస్తాను. ఇలా బ్రెడ్ జామ్ పెట్టేసుకున్నాను. నేను ఒక హాఫ్ తిని పాపకు పెడతా. పాపకైతే పెట్టేశాను బ్రేక్ఫాస్ట్, నేను కూడా తినేస్తున్నాను. బ్రెడ్ జామ్ ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం, బాగుంటుంది కదా. సో ఈరోజు ఎర్లీగా లంచ్ ప్రిపేర్ చేసేస్తాను. అండ్ వాషింగ్ మెషిన్లో ఆల్రెడీ బట్టలు వేసాను. క్లోత్స్ అయిపోతే మేడ మీద ఆరబెడతాను. సాటర్డే ఎప్పుడు క్లోత్స్ అన్నీ నేను వేస్తాను అనమాట. సో ఎర్లీగా లంచ్ ప్రిపేర్ చేస్తే బయటికి వెళ్ళాలి కాబట్టి ఎర్లీగా రెడీ అవ్వాలి. అండ్ బెంగళూరు ట్రాఫిక్ తెలుసు, దట్ టు వీకెండ్ కాబట్టి సో చాలా ట్రాఫిక్ ఉంటుంది. అండ్ కిడ్స్ ఉన్న వాళ్ళు మనం ఎర్లీగా వెళ్ళాలంటే 1 అవర్ బిఫోర్ రెడీ అవ్వాలి. సో ఈరోజు చాలా పనులు ఉన్నాయి. సో నేనైతే ఏదో అన్బాక్సింగ్ చేశానో చూపిస్తాను. సో బాక్స్ అయితే ఇది అన్బాక్స్ చేశాను. దీని రీల్ పెడతాను, దీని డీటెయిల్స్ అన్నీ ఆ రీల్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. చాలా బాగుంది. నేను ఎవ్రీ సాటర్డే క్లోత్స్ వాష్ చేస్తానని చెప్పాను కదా. సో నేను ఇప్పుడు బెడ్రూమ్లో బెడ్షీట్స్ కూడా తీసేస్తాను అనమాట. వీక్లీ వన్స్ చేంజ్ చేస్తాను, అప్పుడప్పుడు 4 డేస్కి కూడా నేను చేంజ్ చేస్తాను. సో ఈరోజు అయితే నేను సాటర్డే చేంజ్ చేస్తున్నాను. బాగున్నాడు కదా చిన్ని కృష్ణుడు, నాకు చాలా ఇష్టం ఈ పిక్ అంటే. సో బెడ్ కూడా అరేంజ్ చేసేసాను. బెడ్షీట్ ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. బెడ్షీట్లు నాకు ఇష్టం అనమాట, కార్టూన్లా అండ్ లైట్ కలర్స్ ఇష్టము. అండ్ ఇలా చిన్న చిన్నవి ఉండాలి, పెద్ద పెద్ద కార్టూన్స్ కూడా ఇష్టం ఉండవు. సో నాకు ఇలాంటివి అంటే బాగా ఇష్టం. సో అందుకని ఈ బెడ్షీట్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. లంచ్కి అయితే రైస్ ఎర్లీగా ప్రిపేర్ చేస్తాను. సో గంజి వస్తుంది కదా, నాకు అందులో కొంచెం సాల్ట్ అండ్ లెమన్ వేసుకొని తాగితే చాలా ఇష్టం అనమాట. సో నేను అది తాగుతూ ఉంటాను రెగ్యులర్గా. అండ్ మా వారికి ఓట్స్ ప్రిపేర్ చేసేసాను. అందులో కొంచెం ఫ్రూట్స్, నట్స్ పౌడర్, హనీ యాడ్ చేసేసి అది పక్కన పెట్టేశాను. సో ఈరోజు లంచ్కి అయితే నేను గోంగూర పికిల్ చేద్దాం అనుకుంటున్నాను. పచ్చడి ఉంటుంది కదా, అది సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. ఆనియన్స్ వేసి ఇంకా కర్రీ ఏం ప్రిపేర్ చేయట్లేదు. జస్ట్ ఈరోజు ఓన్లీ గోంగూర పచ్చడితోనే తినాలి మేము లంచ్ అయితే. మీ అందరికీ ఆల్రెడీ ఈ రెసిపీ తెలిసే ఉంటుంది కదా. సో బట్ నేను వీడియోలో చూపించాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా ట్రై చేయండి. సో నా లంచ్ అయితే ఈరోజు రైస్ అండ్ గోంగూర పచ్చడి చాలా బాగుంది. కొంచెం గీ వేసుకొని తింటే యమ్మీ యమ్మీగా ఉన్నది, చాలా బాగుంది. అండ్ నేను ఈరోజు ఏం చేశానంటే తులసి మాతని ప్లాంట్ చేశానమాట. ప్రీవియస్గా మా ఇంట్లో చాలా ప్లాంట్స్ ఉండేవి, సన్లైట్ లేక డ్రై అయిపోయి. సో అలా వేసేసి ఇంకా మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాం. మా చిన్ని మహారాణి బజ్జుంది. సో మాల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా పార్క్ చేసేసి ఇంకా మూవీలోకి ఎంటర్ అవ్వాలి. సో ఎంటర్ అవుతున్నాము. అండ్ ఇంకా టైం ఉంది, మేము కొంచెం ఎర్లీగానే వచ్చాము. ట్రాఫిక్ కూడా అంత లేదు, ఫస్ట్ టైం నేను చూడడం ట్రాఫిక్ లేకపోవడం. సో అలా కొంచెం అన్ని వీడియోస్ తీసుకున్నాను అనమాట. సో ఇంకా అలా కొంచెం అలా అటు ఇటు తిరిగాము. మూవీ మాది యాక్చువల్లీ అయితే 6:50 అరౌండ్ అలా అనుకుంటా. సో మేము ఎర్లీగానే అయితే వచ్చాము. అక్కడ ప్రైజెస్ ఏదైనా తిందాము అంటే ఒక్కొక్క ప్రైజ్ 500,000 కూడా ఉన్నాయి. ఆల్రెడీ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు పాప్కార్న్ తిన్నాను, నాకు పెద్ద ఏం అనిపించలేదు, వేస్ట్ అనిపించింది. సో మూవీకి అయితే హాల్లోకి వచ్చాం. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. మూవీ కంప్లీట్ అయిపోయాక మేము రిటర్న్ వెళ్ళిపోయాము అనమాట. వెజ్ ఏం లేదు, సాటర్డే లులు మాల్ ఉంది. సో నేను ఫస్ట్ టైం చూడడం. సో లైక్ సాలెడ్స్ తీసుకున్నాము, రోల్స్ తీసుకున్నాము, అలా వెజ్ ఉంటాయి కదా, అలా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము, కేక్స్ తీసుకున్నాము, కొన్ని ఐటమ్స్ అయితే మేము తీసుకున్నాము అక్కడ. అండ్ ఇక్కడ చికెన్ పికిల్ కూడా తీసుకున్నాను. అండ్ డ్రై ఫిష్ ఉంటుంది కదా, అది సమ్ స్పైసెస్ యాడ్ చేసి కూడా ఉన్నాయి, అది కూడా తీసుకున్నాను. కొన్ని వెరైటీస్ అలా తీసుకొని బాగున్నాయి, 1 టైం ట్రై చేయొచ్చు అనిపించింది. సో అలా అన్నీ తీసుకొని ఇంకా మేము రిటర్న్ అవుతున్నాం అన్నమాట.
ఐస్ క్రీమ్ అయితే అక్కడ తినేసాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని ఇంటికి వచ్చేసాము. నైట్ 11:30 అయిపోయింది. సో ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కానీ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.